బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో లాబీలో జరిగిన ఒక చిట్ చాట్ ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే జనసేన ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నిద్రలేచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూస్తాను, ఆయనకి దండం పెట్టుకుంటాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. అంతేకాకుండా రాజకీయాల్లో తాను శకును లాంటి వాడిని అంటూ కూడా జయమంగళ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ సందర్భంగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. తన రాజకీయ ప్రస్థానంపై మాట్లాడిన ఆయన, నా దేవుడు ఎప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అంటూ ఉదయం నిద్రలేవగానే ఆయన ఫోటోకు దండం పెడతాను, ఈ మాటలను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అని పేర్కొన్నారు. ఇక 20 ఏళ్లు పార్టీ కోసం పనిచేశాను, ఎవరు ఏం చేయలేదు, కానీ పిలిచి పిల్లనిచ్చినట్టుగా నాకు పదవి ఇచ్చారు, అదే అందుకోసమే అని అన్నారు జయమంగళ. అప్పుల్లో కూరుకుపోయిన నన్ను కోలుకునేలా చేశారు అని కూడా పేర్కొన్నారు. తన రాజకీయ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల్లో నాది శకును లాంటి పాత్ర అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ప్రస్తావిస్తూ, అప్పుడు నాకు కాకుండా కామినేనికి టికెట్ ఇచ్చారు, నేను పోటీ చేసి ఉన్నట్లయితే అప్పుడే మంత్రి అయ్యేవాణ్ణి అని కూడా పేర్కొన్నారు. అలాగే జిల్లాలో కొల్లు రవీంద్ర కంటే తాను సీనియర్ని అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. 2023లో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జయమంగళ వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే 2024 నవంబర్లో ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. అయితే తన రాజీనామాపై మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. కొంతమంది అయితే మళ్ళీ ఆయన వైసీపీకి చేరే అవకాశం ఉన్నట్లుగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకోసమే హింట్గా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అని, జనసేనకు ఆదరణ తగ్గుతుంది అని కూడా మరికొందరు అయితే చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు జయమంగళ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.